వంశీ వస్తాడన్న ఆశతోనే బ్రతికాను. తను ఇక రాడని తెలిసి నా ఈ ప్రయాణాన్ని ఇంతటితో ముగించాలనే నిర్ణయానికి వచ్చి ఆఖరిసారిగా మీకు నమస్కరిస్తూ ఈ ఉత్తరం రాస్తున్నాను. ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే. ఓరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి, యువమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ. ముత్యమంత పసుపు వంశీ, నువ్వున్నావని, నా కోసం వస్తావని, నీకోసం ఎదురు చూస్తూ ఇన్నాళ్ళు బ్రతికున్నాను. ఇంకెప్పుడు నువ్వు రాలేవని, అసలు ఈ లోకంలోనే లేవని తెలిసాక నేను బ్రతికుండటంలో అర్థం లేదు. ఆకాష్, కళ్యాణ్ కనిపించిందా? లేదు రఘురామ్ గారు. సరే, నువ్వు లేని ఈ ప్రపంచంలో నేను కూడా ఉండలేను. అందుకే నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. ఇక మనల్ని ఎవరు వేరు చేయలేరు.
తోడున్నావని, కష్టాల్లో ఉన్న వాళ్ళని కాపాడతావని ఇన్నాళ్ళు అందరిలా నేను నిన్ను నమ్మాను. కానీ నువ్వు లేవని, ఎవరిని కాపాడలేవని నాకు నిన్నే తెలిసింది. అందరూ అనుకుంటున్నట్టు నువ్వు మనుషుల కష్టాలు తీర్చలేవు సరికదా, ఇంకా సంతోషంగా ఉన్న వాళ్ళని విడదీసి ఆనందిస్తావని నా వంశీని నాకు దూరం చేసి నిరూపించుకున్నావు. నా వంశీని నీ దగ్గరికి తీసుకుపోయి నా నుండి వంశీని దూరం చేశానని మురిసిపోకు. నువ్వు నాకు దూరం చేసిన వంశీ దగ్గరికి నేనెలా చేరుకోవాలో నాకు బాగా తెలుసు. బామా, 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 బామా. బామా, లే పైకి లే, మెల్లగా. అమ్మా బామా, ఇదిగో ఈ మంచినీళ్ళు తాగు. ఇప్పుడు ఎలా ఉంది బామ్మ? బాగానే ఉందమ్మా. పైకిలే, జాగ్రత్త. సమయానికి వచ్చి కాపాడావు. ఏ కన్న తల్లి బిడ్డవో నువ్వు నిండు నూరేళ్లు సల్లగా ఉండమ్మా. ఉంటానమ్మా. అవతల సానా పని మిగిలిపోయిందమ్మా. బామ్మగారు, నువ్వు ఇంత నీరసంలో కూడా ఇలా ఎండలో పడి పనిచేయాల్సిన అవసరం ఉందా? అవసరమేనమ్మా. అయినా ఈ పంచాయతుంది ఇష్టంతోనమ్మా. ఇష్టంగా చేసే ఏ పనైనా కష్టమనిపించదు తల్లి. ఇలా మీరు ఎంతసేపు సేవ చేసినా ఆ రాతి బొమ్మ మీ కష్టాలేవి తీర్చలేదు బామ్మగారు. ఇలా ఎండను పడి చాకిరీ చేసి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. నా మాట విని ఇంటికి వెళ్ళండి. లేదమ్మా. మీకేమైనా పిచ్చా? చెప్తుంటే అర్థం కావడం లేదా? సరే, మీకు ఈ పనేగా ముఖ్యం. సరే, ఆ చీపురు లైవ్ మీరెళ్ళలా నీడలో కూర్చోండి, నేను చేసి పెడతాను. నీ చేతికి ఇవ్వడానికి ఇది పని కాదమ్మా, బాధ్యత. నువ్వు అనుకుంటున్నట్టు ఆ దేవుడు నా కట్టాలు తీర్చాలనో నాకేదో మేలు చేస్తాడనో ఆశించి కాదమ్మా నేనీ పని చేస్తున్నది. ఇది నా భర్త ఎంతో ఇష్టపడి కట్టించిన గుడి. ఈ గుడికి, ఈ గుళ్ళోని దేవుడికి సేవ చేస్తే నా భర్తకే స్వయంగా సేవ చేస్తున్నంత ఆనందంగా ఉంటుందమ్మా. అంటే మీ భర్త లేడమ్మా. ఆయన పోయి 30 సంవత్సరాలైందమ్మా. అప్పటి నుండి ఇలా ఒంటరిగానే ఉన్నారా? మనిషిగా ఆయన నాకు దూరమైనా నా మనసులో ఇప్పటికీ బతికే ఉన్నాడమ్మా. ఇక నేను ఒంటరినెలా అవుతానమ్మా? మనిషి దూరమైపోగానే వాళ్ళు మనకి పంచిన ప్రేమ కూడా దూరం అవుతుందంటే నేను నమ్మనమ్మా. నా భర్త పోయి ఇన్నాళ్ళైనా ఇంకా నేను బతికున్నానంటే దానికి కారణం ఆయన నాకు మిగిల్చిన జ్ఞాపకాలే తల్లి. నేను చనిపోయి ఆయన జ్ఞాపకాల్ని చంపేయటం నాకు ఇష్టం లేదు. అయినా నువ్వేదో దేవుడి దర్శనానికి వస్తే నా సోదంతా చెప్పి నిన్ను విసిగిస్తున్నాను తల్లి. నువ్వెళ్ళమ్మా.
మనిషిగా ఆయన నాకు దూరమైనా నా మనసులో ఇప్పటికీ బతికే ఉన్నాడమ్మా. ఇక నేను ఒంటరిని ఎలా అవుతానమ్మా? మనిషి దూరమైపోగానే వాళ్ళు మనకి పంచిన ప్రేమ కూడా దూరం అవుతుందంటే నేను నమ్మనమ్మా. నా భర్త పోయి నాళ్ళైనా ఇంకా నేను బతుకున్నానంటే దానికి కారణం ఆయన నాకు మిగిల్చిన జ్ఞాపకాలే తల్లి. నేను చనిపోయి ఆయన జ్ఞాపకాల్ని చంపేయటం నాకు ఇష్టం లేదు. అవును, బామ్మ చెప్పింది నిజం. నేనిప్పుడు చనిపోతే వంశీ ఆశయాల్ని, వంశీ జ్ఞాపకాల్ని చంపేసినట్టే కదా. నేను చావకూడదు, చావకూడదు. కళ్యాణి, నువ్వు చనిపోతే వంశీ జ్ఞాపకాల్ని చంపేసినట్టు అవుతుందని ఆలోచిస్తూ ఇక్కడే ఆగిపోతే అసలు వంశీని కలుసుకునే అవకాశాన్ని కోల్పోతా. ఎవరో ఏదో చెప్పారని చనిపోకుండా వంశీ జ్ఞాపకాల్ని బతికించుకుంటూ ఇక్కడే ఉంటావో, చనిపోయి శాశ్వతంగా వంశీతో కలిసి ఉంటావో నువ్వే నిర్ణయించుకో. ఇంకా ఆలోచిస్తావేంటి? ఆ ముసల్ది చెప్పినట్టు ఆశయాలు జ్ఞాపకాలంటూ కూర్చుంటే వంశీని ఎప్పటికీ చేరుకోలేవు. వెళ్ళి నీ వంశీని చేరుకో. ఆలోచించ కళ్యాణి, వెళ్ళు. వంశీ మీద నీకున్నది నిజమైన ప్రేమే అయితే వెళ్ళి నీ వంశీలో ఐక్యమైపో. వెళ్ళు. అవును, వంశీ జ్ఞాపకాలతో జీవించడం కన్నా చనిపోయి వంశీని చేరుకోవడమే నాకు ముఖ్యం. వచ్చేస్తున్నాను వంశీ, నువ్వు లేని ఈ లోకంతో నాకు పని లేదు. వచ్చేస్తున్నాను, నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, వచ్చేస్తున్నాను. కళ్యాణి, కళ్యాణి, వంశీ, 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 ఎక్కడున్నా? వంశీ, నువ్వు ఇక్కడ ఎక్కడ ఉన్నా? ఎక్కడున్నా వంశీ? వంశీ, 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 వంశీ.
వంశీ వంశీ ఏంటి వంశీ ఇది? వద్దన్నా వినిపించుకోవు. ఇప్పుడు చూడు, చేతికి ఎంత పెద్ద దెబ్బ తగిలిందా. ఇటు ఊరుకో కళ్యాణి, ఏంటిది చిన్నపిల్లల? చిన్న దెబ్బే కదా. చిన్న దెబ్బే అయినా నేను తట్టుకోలేను వంశీ. నేనింతే. కళ్యాణి, ఇంత చిన్న దెబ్బకి ఇంతలా ఇదైపోతున్నావు? రేపొద్దున నాకు ఏదైనా జరగరాంది జరిగింది. వంశీ వద్దు, ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడొద్దు. నిజంగా నీకేదైనా జరగరాంది జరిగితే దానికన్నా ముందు నేనే చచ్చిపోతాను. కళ్యాణి, నేనేదో సరదా కంటే ఎందుకు అంతలా ఎమోషనల్ అవుతున్నావు? కళ్యాణి, నీకు నా మీదున్న ప్రేమను చూస్తుంటే నీకు విషయం చెప్పాలనుంది. చూడు కళ్యాణి, మనిషిని బ్రతికించేదే ప్రేమ అవుతుంది, కానీ దక్కలేదని చంపడం, మరొకరి కోసం చావాలనుకోవడం ప్రేమ అనిపించుకోదు, మూర్ఖత్వం అనిపించుకుంటుంది. నా కళ్యాణి ఎప్పటికీ అలా మూర్ఖురాల్లా ఆలోచించదని, మూర్ఖత్వంగా ప్రేమ కోసం చావదని నా నమ్మకం. నేను చెప్పింది నిజమే కదా? నిజమే వంశీ. నువ్వు చెప్పిన ఈ మాటలు నాకు ప్రేమంటే ఏంటో తెలిసేలా చేశాయి. అసలైన ప్రేమకి నిర్వచనం నాకు ఈ రోజే అర్థమైంది. అయితే నాకు మాట ఇవ్వు. నేను చెప్పిన ఈ మాటని నువ్వెప్పటికీ మర్చిపోవని, నాకిచ్చిన మాటని ఎప్పటికీ తప్పవని నాకు మాట ఇవ్వు. వంశీ, నేను నీకిచ్చిన మాట తప్పితే మన ప్రేమని నా చేతులతో నేనే చంపేసినట్టు. ఈ గాయం 2 రోజుల్లో మానిపోతుంది, కానీ ఈ గుర్తు ఎప్పటికీ నిలిచిపోతుంది. నువ్వు ఏ రోజైతే నా ప్రేమ దక్కలేదని, నేను దక్కలేదని ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడతావో ఆ రోజే నువ్వు నన్ను, నా ప్రేమని నీ మనసులో చంపేసినట్టని గుర్తుంచుకో. నువ్వు బ్రతికుండి మన ప్రేమను బ్రతికిస్తావో, లేదా చనిపోయి మన ప్రేమను కూడా చంపేయాలనుకుంటావో నిర్ణయించుకో. లేదు వంశీ, లేదు. నీకు, నీ ప్రేమకు నా మనసులో ఎన్నటికీ మరణం అనేది లేదు. నీకిచ్చిన మాట తప్పి చనిపోవాలనుకున్నందుకు నన్ను క్షమించు వంశీ, నన్ను క్షమించు వంశీ. ఇక మీదట ఎప్పుడూ ఇలాంటి ప్రయత్నం చెయ్యను. నీకిచ్చిన మాట ప్రకారం నేను బ్రతికే ఉంటాను. జీవితాంతం నీ జ్ఞాపకాల్ని నా గుండెల్లో పదిలంగా నిలుపుకుని నీకిచ్చిన మాట ప్రకారం జీవించే ఉంటాను. జీవితాంతం నిన్ను ప్రేమిస్తూ నీకిచ్చే మాట ప్రకారం బ్రతికే ఉంటాను.